చెప్పండి మీ మనసులో ఎవరున్నారు? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్ ఫేక్ ఉన్నాడు, కొంచెం కర్రీగా ఉంటుంది. ఫేక్ ఉన్నాడు అని చెప్పాలి. బాగా ఆడతాడు, అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. తనుజ కప్పు గెలవకూడదు అని చెప్పను అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తనుజ గెలవదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారు నన్ను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. చేసుకుంటారా బాయ్, చేసుకున్నాడు చేసుకున్నంత. కానీ ఒక విషయం ఏంటంటే తనుజ అని ఎవడైతే ట్రోలింగ్ చేసి ఆమె గెలవదు అన్నోడికి బుద్ధి గడ్డి తిని మాట్లాడుతున్నారా చదువుతున్నా. లేదన్నా, ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న మా తనుజకనే లాస్ట్ వదిలేస్తాడు తప్ప మా తనుజ కిన్నర్ ఫీలింగ్ మాత్రం ఏం లేదు. జనాలు చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. మా అన్న అదేంటి మా అక్క మాత్రం కరెక్ట్ గా ఉంది. ఓకేనా, వేరే వాళ్ళు అట్లా అన్నా సరే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు క్యూ కడతారన్న. ఓకేనా, అమ్మాయిలు క్యూ కడతారు. ఇంకా తనుజ ఇన్ని రోజులు ఆర్మీ పవన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, బిగ్ బాస్ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ వేరు. కంపల్సరీ పవన్ కళ్యాణ్ వేరే అమ్మని చేసుకుంటాడు అంతే. నిజంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష నుంచి మనకి ఫాలో అవుతున్నా. అందుకని చెప్పి అప్పటి నుంచి కొంచెం మధ్యలో లూ ఫాల్స్ అనేది ఎవరికైనా వస్తాయి. సో గేమ్స్ లో ఒక 2 వారాలు ఎవరైనా ఆగిపోతాడు. ఆగిపోయిన దాన్ని అంతలా చూసుకోకుండా గేమ్ ఆడిన దాన్ని పట్టించుకుంటే నాకు కళ్యాణ్ పడాలి ఇంకొంచెం మంచిగా ఆడినట్టు. బర్నీ గారు నిజంగా ఎందుకు వచ్చారో, అసలు ఎందుకు ఉన్నాడో, సుమన్ శెట్టి గారు కూడా అంతే. ఏందో వాళ్ళు మంచితనమైన ఒక ముసుగులోనే ఒక 4 వారాలు 5 వారాలు వీళ్ళని లేపడానికి వాళ్ళు వచ్చినట్టుంది. తనుజ గారిని లేదా పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ పవన్ ని వీళ్ళని లేపడానికి వీళ్ళ సపోర్ట్ వచ్చి ఇచ్చినట్టే ఉంది తప్ప వాళ్ళకి ఏమైతే ఏం లేదు బ్రో.